మీరు కష్టము ద్వారా వెళ్తున్నారా? ఇబ్బందులు ఉన్నాయా? మనసాయాసాలు ఉన్నాయా? అందులో దేవుణ్ణి, దేవా నాకు ఇది ఎందుకు అవుతుందో అర్థం కావడం లేదు, కానీ ఇందులో కూడా నేను నిన్ను స్తుతిస్తున్నాను అనేటువంటి మనస్సు, అనేటువంటి వైఖరి మనం కలిగి ఉండాలి. చూసారా, ఇది తాళపు చెవి. మీకు ఇష్టం ఉంటే చేయండి, కష్టమైతే మానేది కాదు. ఇది కొన్ని విషయాలు గమనిద్దాం. మొట్టమొదటిగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. అంతటితో ఆగిపోయింది. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆగండి. ఎన్ని విషయాలండి మాట్లాడాలి మీరు? ఎన్ని విషయాలు? చూడండి, ఇక్కడ నేను ప్రసంగం చేయడం రాలేదు, నేర్పించడానికి వచ్చాను. ఏ విధంగా జీవించాలనే నేర్పించడానికి వచ్చాను. ఏ విధంగా జయించాలి అనేది నేర్చుకోవడానికి వచ్చారు మీరు. కాబట్టి ఇది ఒక పాఠశాల లాంటిది. కాబట్టి మీరు నాతో మాట్లాడాలి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ చదువు నాయన. ప్రతి విషయమునందు ఎన్ని విషయాలండి? మళ్ళీ చెప్పండి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూసారా, మంచి చెడు మాట్లాడటం లేదు ఇక్కడ. అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి స్తుతించమంటున్నాడు. ఆమేన్. ఇన్ ఎవ్రీథింగ్, మంచి జరిగినా చెడు జరిగినా, చెడు జరుగుతున్నా, వాక్యం ఏమంటుందంటే అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించాలి. గమనించండి జనులారా, మనం అనుకున్న విధంగా అన్నీ సరిగ్గా జరిగినప్పుడు, మనము ప్రార్థించిన విధానంగా మన ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు, మనకి ప్రమోషన్ వచ్చినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, మంచి క్రియలు మన జీవితంలో జరిగినప్పుడు దేవుని యందు సంతోషిస్తూ హల్లెలూయా హోసన్నా అనడం చాలా సులువు. అవునా అండి? చెప్పండి, అవునా కాదా? అవును. ఒకరు మనల్ని ప్రోత్సహించనక్కర్లేదు. ఎందుకంటే ఆ అనుభవాన్ని బట్టి, మనము ఆ సంతోషకరమైన అనుభవాన్ని బట్టి చాలా సులువుగా హల్లెలూయా అంటాం. కానీ మనకి ఇష్టమైంది జరగనప్పుడు, ఎంతో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించలేదేమో అన్నటువంటి అనుభవం కలిగినప్పుడు, లేకపోతే మనకి మనసాయాసము, బాధ, నిస్పృహ, నిరాశ కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించగలమా? అది ప్రశ్న. కానీ గమనించినట్టయితే దేవుడు, యేసు ప్రభు ఒక మాట అన్నాడు పేతురుతో, ఈ రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆమె చెప్పండి. చూడండి, రాజ్యము, దేవుని రాజ్యము విశ్వసించిన ప్రతి బిడ్డకి అందుబాటులో ఉంది. అందుబాటులో ఉంది. కానీ ఆ రాజ్యములో దేవుడు ఏదైతే సమకూర్చాడో అది అనుభవించాలంటే అనేక ద్వారాలు ఉన్నాయి. ఒక్కొక్క ద్వారముకి తాళపు చెవులు ఉన్నాయి. అది వాడడము తెలియకపోతే మనం బయట ఉండి దేవుడు 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 అంటూ అది అనుభవించకుండానే మరణించడానికి ఆస్కారం ఉంది. నమ్మండి. హల్లెలూయా. దేవుడు 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 నమ్ముతున్నాను, నిజమైన దేవుడు నమ్ముతున్నాం అన్నారు, వాగ్దానం నమ్ముతున్నాం అన్నారు. కానీ ఎక్కడ చచ్చిపోయారు? ఎడారిలో చచ్చిపోయారు. వాగ్దాన దేశం చేరారా? చేరలేదు. అది మన గతి కాకూడదు. మనము దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని అనుభవిస్తూ, మరి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మేలులన్నీ మనం అనుభవిస్తూ జయకరమైన జీవితము జీవించాలనేదే దేవుని యొక్క ఆశ. నమ్మిన వారు ఆమెను చెప్పండి. ఇది జయించాలి, ఇది చేయాలంటే మతపరముగా మనము జీవిస్తే మనము జయించలేము. మతము మనల్ని ఎక్కడికి కూడా తీసుకెళ్ళలేదు. మతము మనకి ద్వారములు విప్పదు. ఐఎమ్ గివింగ్ యూ ద కీస్ టు ద కింగ్డమ్ అన్నాడు. దేవుని రాజ్యమునకు తాళపు చెవులు ఇస్తున్నాడు. అంటే అనేకమైనటువంటి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మేలులు, ఈవులు, ఇవన్నీ కూడా లాక్ అండ్ కీలో ఉన్నాయన్నమాట. తాళం వేసి వేయబడ్డాయి. కానీ అవన్నీ మనయి కానీ తాళపు చెవులు ఇస్తున్నాడు. ఆ తాళపు చెవులు ఉన్నాయి, కానీ ఏ తాళం దేనికి వాడాలో తెలియదు మనకి. ఉదాహరణకి, ఒక్కోసారి ఎవరన్నా బాగాలేకపోతే ప్రార్థన చేయడానికి పిలుస్తారు. మనం అనేక మంది దైవజనులు అనేటువంటి వారు కూడా ఇలా ప్రార్థన చేయడం విన్నాం.
ప్రభా ఈ బిడ్డను ముట్టి స్వస్థపరచు, నీ చిత్తమైతే ఈయనను ముట్టి స్వస్థపరచు ప్రభా అని ప్రార్థన చేయడం విన్నారా, వినలేదా చెప్పండి. విన్నటువంటి వారు ఒకసారి చేతులు పడి చూసారా? రాంగ్ కీ, అది తప్పు తాళపు చెవి. ఎందుకు తప్పు తాళపు చెవి అంటే దేవుని చిత్తం ఏంటో ఆయన బయలుపరిచాడు. నేను పొందిన గాయముల చేత నీవు స్వస్థత నొందితివి అని ముందుగానే దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా. మరి దేవుడు మళ్ళీ చిత్తాన్ని మారుస్తాడా? మార్చాడు. అంతేకాకుండా మరి యేసు ప్రభువే ప్రార్థన చేశాడు కదండి, నీ చిత్తం అయితే అంటే. ఎప్పుడు ప్రార్థన చేశాడు? రోగి కోసం, రోగిని స్వస్థపరిచేటప్పుడా, లేకపోతే మరణించిన వాడిని తిరిగి పునరుద్ధానం చేసినప్పుడా, లేకపోతే సాతాన్ని వెళ్ళగొట్టినప్పుడా, ఒకరికి పరిచర్య చేసినప్పుడా? కాదు. తన జీవితాన్ని, తన ప్రాణాన్ని దేవునికి అర్పించేటప్పుడు అప్పుడు వాడాడు ఆ పదాలు. హల్లెలూయా చెప్పండి. చూసారా? ఆ మాట, ఆ రకమైన ప్రార్థన ఎప్పుడు చేస్తాము? మనల్ని మనము దేవునికి సమర్పించుకునే సమయంలో వాడేటువంటి ప్రార్థన. దేవా నా పట్ల నీ చిత్తము జరిగించు, నా ఆశ ఇంజనీర్ అవ్వాలని కానీ కాదు, నీ చిత్తము జరిగించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. నాకెంతో ఆశ ఉంది, ఇంతకుముందు మీతో చెప్పాను, డాక్టర్ అవ్వాలని. కానీ దేవుని చిత్త ప్రకారం నేను ఇవాళ దేవుని సేవకుడిని. హల్లెలూయా. దాన్ని బట్టి విచారించడం ఎంతో సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. చూసారా? ఎక్కడ నీ చిత్తమైతే అని వాడాలో తెలియక తప్పు తాళపు చెవి వాడినప్పుడు తాళం ద్వారం విప్పబట్టం లేదని చెప్పి తలుపుని నిందిస్తామా? దేవుణ్ణి నిందిస్తామా? తాళం వేసిన వాడిని నిందిస్తామా? మనల్ని మనం ప్రశ్నించుకుంటామా? కానీ సాధారణంగా మనిషి ఏం చేస్తాడు? దేవుణ్ణి దూషిస్తాడు, దేవుణ్ణి అనుమానిస్తాడు, దేవుని మీదే కోపం ఉంటుంది, లేకపోతే ఆ ద్వారం మీద కోపం ఉంటుంది. వాడి పట్ల వాడు చూసుకోడు, వాడు ఎప్పుడూ రైటే అనుకుంటాడు. అందుకే అనేక మంది క్రైస్తవులు బంధించబడిన జీవితము జీవిస్తూ దేవుడైన మతపరంగా దేవుని దగ్గరకు వస్తూ నిజమైన సంతోషము, నిజమైన జయము అనుభవించలేని స్థితిలో ఉన్నారు. అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనకు కావాల్సిందేంటి? అర్థము కావాలి. అందుకే ఓ మాట అన్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై ఏం జ్ఞానం? ఏ తాళము దేనికి వాడాలో తెలియదు, ఏ తాళపు చెవి దేనికి వాడాలో తెలియదు. అందుకే వారు నశిస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పారంటే, అన్ని విషయంలో నువ్వేం చేయాలండి? దేవుణ్ణి చెప్పండి, ఏం చేయాలి? స్తుతించాలా? కృతజ్ఞతాస్తుతి అంటే స్తుతించాలి. చెప్పండి అందరూ, స్తుతించాలి. ఇది ఒక తాళపు చెవి. స్తుతి అనేది ఒక తాళపు చెవి. ఇది మర్చిపోకూడదు. నీకు మనసు ఆయాసమున్నా, దుఃఖములో ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఇంట్లో చేరినప్పుడు ఆ తాళం విప్పితేనే ఇంట్లోకి వెళ్ళగలవు. ఆమేన్. నువ్వు దుఃఖంలో ఉన్నావని చెప్పి నేను తాళం విప్పనంటే బయట ఉంటావు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. అలాగే ఇది ఒక తాళపు చెవి అని తెలుసుకోవాలి. దేవుని యందు విడుదల పొంది, దేవుని విడుదల అనుభవిస్తూ, దేవుని ఆశీర్వాదం అనుభవించాలంటే ఈ తాళపు చెవిని మనం తెలుసుకోవాలి, ఎలా వాడాలి అని. అందుకే అన్నాడు, మీరు అన్ని విషయాల్లో, హల్లెలూయా, ఓ మాట అన్నాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు, నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. హల్లెలూయా చెప్పండి. ఎవరు మాట్లాడటం లేదు? హల్లెలూయా. మీరు కష్టము ద్వారా వెళ్తున్నారా? మీకు ఇబ్బందులు ఉన్నాయా? మనసాయాసాలు ఉన్నాయా? అది కాదు అనడం కాదు. అందులో దేవుణ్ణి, దేవా నాకు ఇది ఎందుకు అవుతుందో అర్థం కావటం లేదు, కానీ ఇందులో కూడా నేను నిన్ను స్తుతిస్తున్నాను అనేటువంటి మనస్సు, అనేటువంటి వైఖరి మనం కలిగి ఉండాలి. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. చూసారా? ఇది తాళపు చెవి. మీకు ఇష్టం ఉంటే చేయండి, కష్టమైతే మానేది కాదు ఇది. డాక్టర్కి దగ్గరికి వెళ్తావు, పరీక్షిస్తాడు, అయ్యా నీ బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది, రేపటి నుంచి నువ్వు అరగంట సేపు నుంచి 40 నిమిషాలు ప్రతిరోజు ఉదయాన్న వాకింగ్కి వెళ్ళాలి, వెళ్ళకపోతే త్వరలో సస్తావు అంటాడు. నీకు ఇష్టమున్నా కష్టమున్నా ఏం చేయాలండి? పొద్దున్న లేచి ఏం చేస్తావు నువ్వు? అది ఎందుకు?
అది ఒక తాళపు చెవి దేనికి? దీర్ఘాయుషుకి అని మీ డాక్టర్ చెప్పిన మాట వింటున్నావు. దేవుడు చెప్పిన మాట వినడానికి నీకేం కష్టం? హల్లెలూయా. చూసారా, ఇది దేవుడు చెప్తున్న మాట, ఇది ఒక తాళపు చెవి అని నువ్వు ఎరగకపోతే ఇది నాకు ఇప్పుడు దేవుని అందుకే చూడండి, స్తుతిద్దామని దేవునికి ఆరాధనలోకి వచ్చినప్పుడు దేవుని స్తుతించండి, దేవునికి స్తుతించండి, హల్లెలూయా చెప్పండి అంటే ఇలా చూస్తుంటారు, నోరు ఇప్పరు, దేవుని పాట పాడరు, సంతోషంగా ఉండరు. నాకు అనిపించడం లేదండి అంటే బలవంతాన చేయాలా? అవును, బలవంతాన చేయాలి. ఒక్కోసారి బలవంతాన తాళం ఇప్పకపోతే బయట సస్తావు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. చూసారా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిన విషయం ఇది. ఏంటి? నీ కష్టములో కూడా దేవుడు ఆ కష్టానికి కారకుడు కాదు అనే నమ్మకంతో, ఆ కష్టానికి, ఆ నష్టానికి, ఆ వేదనకి, ఆ భారానికి, ఆ మనోవేదనకి కారకుడు దేవుడు కాదు, సాతాను నువ్వు ఎరిగావు. కాబట్టి ఇందులో నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నావు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నువ్వు దేవునితో ఏకీభవించినప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని వాక్యాన్నే నువ్వు అనుమానిస్తే, దేవుణ్ణే నువ్వు అనుమానిస్తే, దేవుని యొక్క హృదయాన్నే నువ్వు అనుమానిస్తే, దేవుని యొక్క మంచితనాన్నే నువ్వు అనుమానిస్తే నీ ప్రార్థనకి ఎలా జవాబు వస్తుందో ఒకసారి ఆలోచించు. కానీ అనేక మంది క్రైస్తవులు ఎలాగున్నారంటే సినిమాల్లో చూసినట్టుగా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి వాడికి కావాల్సింది జరగనప్పుడు ఆ మట్టి బొమ్మ మీద నిలబడి నువ్వు దేవుడు అయితే మాట్లాడు అని పాటలు పాడుతుంటాడు. చూసారా అది ఎప్పుడన్నా? చూడలేదని చెప్పకుండా అబద్ధం. చూసారా, మన దేవుడు మట్టి దేవుడు కాదు. ఇంకా బిగ్గరగా ఆలోచన నిజంగా అయితే మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు వినగలడు, చూడగలడు, మాట్లాడగలడు. హల్లెలూయా. మన వేదన అర్థము చేసుకోగలిగిన దేవుడు అని వాక్యంలో రాయబడింది యేసు ప్రభు గురించి. హల్లెలూయా. నీ వేదన ఆయనకి తెలియదు కాదు, నీ బాధ ఆయనకి తెలియదని కాదు, నీ యొక్క మనసాయాసం ఆయనకు తెలియదని కాదు, కానీ అందులో కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని దావీదు వలె మనం పలకాలి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను ఏ అపాయముకు నేను భయపడను. అంటే గమనించండి, దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన నీ కష్టాలు రావని కాదు. నీవు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి భాషలతో మాట్లాడుతున్నందుకు నీకు ఎదిరింపులు ఉండవని కాదు. ఒక మాట అన్నాడు యేసయ్య, యోహాను సువార్త 16:33 నీకు శ్రమ తప్పదు అన్నాడు. లోకమందు నీకు శ్రమ కలుగును. కానీ ఏమన్నాడు? ఆయనను ఇంగ్లీష్లో ఏమని తెలుసా? ధైర్యం అనలేదు, బీ ఆఫ్ గుడ్ షేర్ అన్నాడు. అంటే సంతోషించు అన్నాడు. ఎందుకు? నేను దాన్ని జయించాను కాబట్టి. యేసయ్య జయించాడంటే ఎవరి కొరకు జయించాడు? మన కొరకు, ఆయన కొరకు కాదు. హల్లెలూయా. యేసయ్య మనకు తోడై ఉంటే ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సరే, ఎంత కష్టమైనటువంటి ఆయాసమైనా సరే వాటి నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు మన ప్రభు. హల్లెలూయా. కాబట్టి జనులారా, ఈ రాత్రి మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య మీకు తెలుసు, మీ దేవునికి తెలుసు, మీ మనసాయాసము దేవునికి తెలుసు, మీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ ఏంటో దేవునికి తెలుసు, మీరు పడుతున్నటువంటి మాటలు దేవునికి తెలుసు, మీరు పడుతున్న కష్టాలు దేవునికి తెలుసు. వీటన్నిటి నుంచి మీకు విడుదల కావాలంటే ఒక తాళపు చెవి వాడొచ్చు. ఏంటది? ఏం చేయాలండి? గట్టిగా చెప్పండి. మీకు ఇష్టమున్నా లేకపోయినా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. స్తుతి చేయుట ద్వారా మనము దేవునితో కనెక్ట్ అవుతాం, అనుసంధానం అవుతాం, ఆయన శక్తితో అనుసంధానం అవుతాం. మతపరమైన క్రైస్తవులు ఎలాగుంటారో తెలుసా? నిర్గమాకాండము 14వ అధ్యాయంకి వెళ్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రపు దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఆగండి, ఏమైందండి? ఇక్కడ వారు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు.
మరి ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు. ఇక్కడ సముద్రం, ఎర్ర సముద్రం ముందు ఆగారు. అక్కడ గుడారాలు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు వెనక నుంచి ఎవరు వస్తున్నారు? ఫరో తన సైన్యంతో వస్తున్నాడు. ఎదురుగుండా ఏముంది? సముద్రం ఉంది. సరేనా? అప్పుడు మొరపెట్టారు. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించువా? ఆగండి. ఐగుప్తులో సమాధులు లేవయ్యా, మమ్మల్ని ఇక్కడ తెచ్చి చంపడానికి తెచ్చావు ఇక్కడికి అంటున్నారు. మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? ఎందుకు ఇలా చేస్తున్నావు? మా జోలికి రావద్దు, మా జోలికి రావద్దు. ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మాకు ఈ విడుదల ఇదంతా వద్దండి, ఆ దాస్యత్వమే మాకు ఆశీర్వాదకరంగా ఉందని మాట్లాడుతున్నారు. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే, ఈ అరణ్యంలో చచ్చే కంటే ఐగుప్తులకు దాసుల మగుటమే మేలని చెప్పిరి. చూసారా? ఐగుప్తులకు దాసులుగా ఉండడమే మేలంట వారికి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను. ఇక్కడ ఏమైందండి? వారి ప్రాణ భయం వచ్చింది. ఎందుకు? ముందుకు అడిగేస్తే సముద్రం, మునిగి చస్తారు. వెనక్కి తిరుగుదామంటే ఐగుప్తు సైన్యం ఉంది, పొడిచి చంపుతారు. ఎటు వెళ్ళాలో వారికి తెలియదు. ఇటువంటి గడ్డు పరిస్థితిలో ఉన్నారు. విడుదలకే ఆస్కారమే లేదు. కానీ దేవుడు మాట అన్నాడు. ఏమన్నాడు? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, వాగ్దానం ఇచ్చినంత మాత్రాన కష్టాలు రావని దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. నమ్మిన వారు ఆమెను చెప్పండి. అనేక మార్లు మనం ఏమనుకుంటాం, దేవుడు ఒక వాగ్దానమే కానీ ఇంకేమి కష్టాలు ఉండవు అనుకున్నాం. అది తప్పుగా అర్థం చేసుకోవడం. నిజంగా మనం దేవుని యొక్క విధానాలు తెలుసుకోవాలంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా సాతాన్ని అడ్డంగించడానికి ప్రయత్నం చేస్తాడని మర్చిపోకండి ఎప్పుడు కూడా. వాగ్దానం అంత సులువుగా మన జీవితంలో జరిగిపోవడానికి వాడు ఒప్పుకోడు. కాబట్టి అన్ని విధాలుగా మనల్ని శోధిస్తూ మనల్ని అవిశ్వాసంలో పడేసి ఆ విధంగా అది పొందకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. వినండి, ఈ జనులు ఏమంటున్నారు? ఇంత గొప్ప మహత్కార్యాలు చూశారు, ఎన్ని అద్భుతాలు చూశారు. 10 రకరకాలైన అద్భుతాలు చూశారు. మనిషి ఎప్పుడు విని కని ఎరగనటువంటి అద్భుతాలు చూశారు. మొదటి కుమారుడు మరి పశువుల్లో ఏంటి, మనుషుల్లో ఏంటి మరణించడము, మరి వీరిలో ఒకరు కూడా మరణించకుండా అందరూ కూడా విడిపించబడడం చూసి కూడా ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఎందుకో తెలుసా? ఓ మాట ఉంది కీర్తనలో, ఏమనుందంటే, మోసెస్ న్యూ ద వేస్ ఆఫ్ గాడ్, ఇజ్రాయెలైట్స్ న్యూ ద వర్క్స్ ఆఫ్ గాడ్ అని ఉంది. మోషే దేవుని మార్గంలో ఎరిగి ఉన్నాడు, మరి ఇశ్రాయేలు దేవుని క్రియలను ఎరిగి ఉన్నారు. చూసారా? ఎప్పుడు అద్భుతాలను వెంబడిస్తారు. చూసారా? అటువంటి వారు ఎప్పుడు కూడా దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేరు. అద్భుతం జరిగినప్పుడల్లా హల్లెలూయా అంటారు. అద్భుతం జరగనప్పుడు నువ్వు ఉన్నావా అని ప్రశ్నిస్తారు. అర్థమైన వారు ఆమె చెప్పండి. ఈరోజు మనిషే, ఆ రోజున్న మనిషి ఈ రోజు కూడా అదే విధంగా బ్రతుకుతున్నాడు. అందుకే వాక్యానికి ఇచ్చే ప్రాముఖ్యత మరి దేనికి కూడా ఇవ్వకూడదు. వాక్యము సరిగ్గా ప్రకటిస్తే అద్భుతాలు వాటంతట వాటే జరిగి తీరాలి. హల్లెలూయా. అద్భుతాల వెంట పరిగెత్తిన వారు అనేక మంది తప్పు త్రోవలు పట్టి అనేక విధములుగా తాము హానిపరచుకోవడమే కాక అనేకుల్ని తప్పు త్రోవను పట్టించినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఏది చూస్తున్నా అనేకులు ఈ రోజుల్లో రకరకాలుగా వాక్య బోధ చేస్తున్నారు. అవునండి నేను చెప్పేది. టీవీల్లో రకరకాలైనటువంటి బోధకులు వస్తున్నారు, రకరకాలైన అద్భుతాలు చూపిస్తున్నారు. అవన్నీ తప్పు అని నేను అంటం లేదు, తప్పుగా అర్థం చేసుకోకండి. ఏది విన్నా ఏది చూసినా ఇది పరీక్ష. దేవుడు ఏమన్నాడు? ఒక మనిషిని తెలుసుకోవాలంటే ఒక చెట్టు యొక్క ఫలాన్ని తెలుసుకోమన్నాడు. ఆమేన్. అద్భుతము చూడగానే ఈయన దేవుని భక్తుడు అనకండి. సాతాను కూడా రకరకాలైన అద్భుతాలు చేయగలడు. మోషే వెళ్ళి కర్ర వేయగానే అది పాముగా మారింది. వాడు వచ్చాడు, వాడు మంత్రగాడు, వాడు కర్ర విసిరాడు, వాడిది కూడా పాముగా మారింది. అవునండి. కాబట్టి సాతానుకు అద్భుతాలు చేసే శక్తి లేదనుకోకండి, అద్భుతాలు చేయగలడు. అందుకే అద్భుతాలని వెంబడించకూడదు. యేసేను వెంబడిస్తే అద్భుతాలు మనల్ని వెంబడిస్తాయి. ఎందుకంటే ఆయన వాక్యములో ఆ శక్తి ఉంది. వాక్యము ద్వారా ఎప్పుడైతే ఒక విషయం జరుగుతుందో అది నిజమైనటువంటి దైవికమైనటువంటి అద్భుతం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే వినండి,
ఈ ప్రజలందరూ కూడా దేవుడు చేస్తున్నటువంటి గొప్ప క్రియలు కల్లారా చూస్తున్నారు. మోషే వింటున్నాడు, బోధిస్తున్నాడు, కానీ వారికి నిజమైన అనుబంధం లేదు, అనుభవం లేదు, అనుబంధం లేదు దేవునితో. అర్థమైన వారు ఆమె చెప్పండి. చూసారు, వింటున్నారు, చూస్తున్నారు, కానీ దేవునితో ఆ సన్నిహిత సంబంధం లేదు. అందుకే ఎప్పుడు కష్ట పరిస్థితి వచ్చినా, ఎప్పుడు అడ్డంకు వచ్చినా, ఎప్పుడు శోధన వచ్చినా దేవుణ్ణి దూషించడము, దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడిని దూషించడము, దేవుని అనుమానించడము, నువ్వు ఎందుకున్నావు ఇక్కడ, మేము సస్తే మంచిది, మేము ఎడారిలో చావడమా, నువ్వు ఎందుకు ఇలా తెచ్చావు అని ఈ విధంగా ప్రశ్నించిన వారిగా ఉన్నారు. చూడండి, వీరందరూ కూడా ఇశ్రాయేలీయులు. అవునండి, ఎవరి కుమారులు అండి వీళ్ళందరూ? అబ్రహాము కుమారులు. కానీ ఎవరికి కూడా దేవునితో అనుబంధము లేదు, అనుభవం లేదు. ఇది మతం అంటే. ఆమె అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుంది? ఆమె చెప్పండి. కాబట్టి మన బ్రతుకు ఎలాగుండాలి? దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. ఆయన ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని విప్పుతావో, నీ హృదయంలోకి వచ్చి మనతో జీవిస్తానని వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ దేవుని అనుభవిస్తుండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతో మాట్లాడడం అనుభవించాలి. ఆయన స్వరము వినే స్థితికి రావాలి మనం. అప్పుడు ఆ అనుబంధం. చూడు, మోషేకి దేవునికి అంత. మోషే అంటాడు, అయ్యా వీళ్ళందరూ వచ్చి మేము సస్తాం ఇక్కడ, నువ్వు ఎందుకు తెచ్చావు, మాకు సమాధులు లేవా అని ఈ రకంగా మాట్లాడుతుంటే మోషే ఏమన్నాడు? మోషే భయపడకూడదు అన్నాడు. అది చాలా మంచి భాషలో రాశారు. ఈ వేళ ఉంటే ఓ మాట అనేవాడు, నోరు మూసుకొని ఆగండి ఉండేవాడు. షట్ అప్ అనేవాడు ఇంగ్లీష్ అయితే. ఎందుకు అంత నెగటివ్ టాక్, ప్రతికూలమైనటువంటి మాటలు మాట్లాడు, విశ్వాసపు మాటలు కాదు, అనుమానపు మాటలు మాట్లాడుతున్నారు. దేవుడు వాగ్దానం మర్చిపోయారా? దేవుడు మాట తప్పని వాడిని మర్చిపోయావా? బాటిస్తే దేవుడు మాట తప్పడని మీరు మర్చిపోయారా? దేవుడు మాట్లాడితే జరిగి తీరాలని మర్చిపోయావా నువ్వు? హల్లెలూయా. కానీ ఆ శోధనలో, ఆ ప్రెషర్లో, ఆ ఒత్తిడిలో మనం అనేక సార్లు క్రైస్తవులు దేవుని అనుమానిస్తున్నారు. అందుకే స్తుతించలేరు. ఇప్పుడు ఎలా స్తుతిస్తారయ్యా? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నన్ను ఎందుకు ఇలా శిక్షించాలి? నేను ఏం తప్పు చేశాను? ప్రతి ఆదివారం గుడికి వెళ్తాను, ప్రతి నెల నా దశంభాగం ఇస్తాను, నేను కమిటీలో ఉన్నాను, నేను ప్రార్థనకు వెళ్తాను, గుడికి నడిపిస్తాను, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు? నాకెందుకు రావాలి ఈ శ్రమలు అని అడిగిన వారు ఉన్నారా? మాట్లాడండి, ఉన్నారా లేదా? అంటే దాని అర్థం వాడు మతపరమైన వాడు, వాడిని దేవుడు అనుభవించిన వాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి బిడ్డ కూడా అనేక శ్రమల ద్వారా వెళ్ళారు. వారి జయ జీవితం చదువుతున్నాం, మనం సంతోషిస్తాం. ఆ జయము రావడానికి అనేక అడ్డంకుల్ని గెలుస్తూ వచ్చారు. హల్లెలూయా. ఆ అడ్డంకుల్ని జయించడానికి దేవుడు ఆయన కృపను కుమ్మరించాడు. కాబట్టి అడ్డంకులు, శ్రమలు, శోధనలు రావడం సహజం. ఎందుకంటే ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు వాటిని పర్మిట్ చేస్తున్నాడు, రానిస్తున్నాడు. మనం ఇంకా విశ్వాసంలో బలపడాలని, ఇంకా అటువంటి విషయాలు మనం జయం పొందాలని, ఇంకా ఆయన యందు విశ్వాసంలో ఎదగాలని దేవుడు వాటిని రానిస్తాడు మన పట్ల. కానీ మనం ఓడిపోవాలనే ఉద్దేశంతో రానివ్వడు, మనం వాటిలో జయించాలనే ఉద్దేశంతో రానిస్తాడు. హల్లెలూయా. చూసారా? అందుకే గమనించండి, నీవు ఎప్పుడైనా నీకు ఇష్టము, నువ్వు ప్రార్థించావు, ఇష్టపడ్డావు, ఎంతో ఆశించావు, కానీ జరగలేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? అది నీ నిజమైన క్రైస్తవత్వాన్ని బయటపడేస్తుంది.